రండి అయ్యా. పర్లేదు కూర్చో కూర్చో. డాక్టర్ ఏం చెప్పాడమ్మా? దెబ్బ బాగా తగిలిందన్నారు. నయం కావడానికి 6 నెలలు పడుతుందంట. ఈయన కష్టాన్ని నమ్ముకొని మేము బతుకుతున్నాం. బాధపడకండి. నీకే సహాయం కావాలని నన్ను అడుగు. ఏదో గట్టిగా కొట్టి మందలించినా పర్వాలేదు కానీ కట్టేసి మరీ చేయలేరు గారయ్యా. అదే తట్టుకోలేకపోతున్నాను. అసలు ఇంతకీ ఆయన ఏమనుకుంటున్నాడు మా? అడగటానికి ఎవరు లేడు అనుకుంటున్నాడు ఏంటి? నేను కూడా చాలాసార్లు చెప్పాను అల్లుడు. మామా ఆ డబ్బు ఇదిగో, ఖర్చులకు పెట్టుకో. సరే అయ్యా. భయపడకు. సరే అయ్యా. నువ్వు గనక ఇప్పుడు మాట్లాడకపోతే రేపు మనగది కూడా ఇంతే. రే బడిదీరా. ఆయనేమో చేతులు నరికేస్తాడు, ఈయన వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తాడు. నమస్తే అన్నా. ఏంట్రా అది? ఆ ఎద్దునేం చేసావు? అది అక్కడే వదిలేశానన్నా. వదిలేసి రావడం కాదురా, పట్టుకుని తీసుకురావడమే మొగతాను. వదిలేసి వచ్చి ఇలా నిల్చున్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు మాత్రం మారర్రా. అన్నెక్కడా? అక్కడే తోటలో ఉన్నాడన్నా. తమ్ముడు రా. తమ్ముడు అయ్యా వచ్చి కూర్చో. లేదయ్యా పర్వాలేదు. నా పక్కన కూర్చోవడానికే భయపడే నువ్వు మా అమ్మాయి కావాలరా నీకు? అయ్యా కొట్టకండి అయ్యా నా కొడుకుని. మైకల్లో ఉన్నోడికి కళ్ళుకి పాలుకి తేడా తెలీదు. అలాగే నువ్వు కూడా మంచేదో చెడోదో తెలీదు. తీసుకోండి. ఏంటల్లుడు ఎప్పుడు మన వైపు రాని రంగనాథ్ గారు ఇటువైపు ఎందుకు వస్తున్నారో? బావా బామ్మర్ది మధ్యన ఈ వాగ్వాదాలు ఎందుకని నువ్వేం చేసినా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా. ఆటకు పనికిరాని ఎద్దును తీసుకెళ్లి బండి కట్టించి అది వదిలేసి ఎద్దును పట్టుకున్నవాడు చేయి నరికేశారు. నరికేసినా కూడా నోరు మూసుకుని పోతాడు అనుకున్నావా? గురుమూర్తితో ఉన్న గొడవల వల్లనే ఈ జిల్లాలోని ఊళ్లలో జరగాల్సిన జల్లికట్టు వేడుకల్లో గొడవలు ఎక్కువవుతున్నాయని జనం అనుకుంటున్నారు. అందులో మీ ఊరు కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో నేను పర్మిషన్ ఇస్తే ఏదైనా జరిగితే నాకే ప్రాబ్లం కదా. సార్, ఊళ్ళో ఏదైనా ఒక మంచి జరిగితే అందులో చిన్న తప్పు జరగటం సహజం. అందుకోసం ఒకేసారి ఆపేస్తే ఎలాగ సార్? ఇలా వదిలేయటం వల్లనే మన ఊరి పసుపుకి పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు జల్లికట్టు వరకు వచ్చారు. మీలో మీకున్న సమస్యల వల్ల నేను ఆలోచించాల్సి వస్తుంది. సార్, మాకు మనస్పర్ధలు ఉన్నది నిజమే, కానీ ఊరి కోసం మంచి జరుగుతుంటే వదిలేస్తాం సార్. సరే, ఎలాంటి సమస్య తలెత్తకుండా మేం చూసుకుంటాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు గుళ్ళో ముడుపులు కట్టేశారు. ఈ రోజు నుండి 15వ రోజు మన పొలిమేర నుండి తిరునాళ్లు జరుగుతాయి. తర్వాత రోజు జల్లికట్టు. చందాలు కట్టేవాళ్ళు కట్టుకోవచ్చు. అది మాత్రమే కాదు, ఈ సంవత్సరం మామిడి వలస ఊరు నుంచి కూడా చందాలు వసూలు చేయండి. వాళ్ళు కూడా జల్లికట్లో పాల్గొనొచ్చు. ఏమయ్యా, కనపడ్డవాడిని అలా చేర్చుకోవడానికి ఇదేమన్నా పార్టీనా? యో ఆగవయ్యా. ఊరంతా ఒక్కటవుతుంటే నీ పాటికి నువ్వు మాట్లాడుతున్నావేంది? చావు మొదలుకొని జల్లికట్టు దాకా మనం లేఖం చేసింది ఎవరు? నీకు అర్థం అవుతుందా? అయితే ఏంటి ఇప్పుడు అందరినీ కలుపుకుంటారా? బయటకు రా.